2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసం 4వ పాదం, మాశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి రవి, శుక్ర, బుధుడు మరియు కుజుడు, గురువు ఇన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. ఈ వారంలో పంచగ్రహాలు యోగిస్తున్నాయి. మీకు చాలా చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మరియు మీరు కనుక విష్ణు ఆరాధన చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అష్టమ రాహు దోషం ఉన్నది కాబట్టి మీరు మినుములు కనుక దహనం చేస్తే కనుక బ్రాహ్మణుడికి చాలా బాగుంటది ఈ వారం అనేది. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది ఈ వారంలో. కర్కాటక రాశి వారికి ఇక్కడ కుటుంబాధిపతి అయిన సూర్యుడు తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. అలాగే మీకు ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ వారంలో సకాలంలో చేసి ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉంటాము. శని గారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద ఈ విధంగా ఉండటం మూలంగా లవర్స్ కి మాత్రం యుద్ధ వాతావరణం అవుతే ఉంటది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే కనుక రిజెక్ట్ చేస్తారు. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ముఖ్యంగా బీపీకి సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు, అలాగే మానసికమైన ఒత్తిడి ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా మీ బిజినెస్ లో ఎక్కువగా శత్రువులు ఉండే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన శని 9వ స్థానంలో ఉండి కుజుడు దృష్టి శని మీద పట్టడం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు అనేవి ఉంటాయి. యుద్ధ వాతావరణం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఒక స్త్రీ మూలంగా మీకు బిజినెస్ లో ఒక మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. దాని మూలంగా బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ చేయగలుగుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఈ వారంలో. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉండటం అనేది మంచిదే. కానీ శనిగా దృష్టి కుజుడి మీద పడుతోంది. దీని మూలంగానే మీకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. వృత్తిపరంగా కుజుడు శని బద్ధ శత్రువులు. ఆయన దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ వారంలో వృత్తిపరంగా మాత్రం. ఇంకా మీకు ఇంకా ఎక్కువగా ఇబ్బందిగా ఉందంటే కనుక వృత్తిపరంగా మీరు శనివారం పూట శనికి తైలాభిషేకం చేయించండి. ఎందుకు శనికి తైలాభిషేకం చేయించమంటున్నానంటే వృత్తికి కారకుడు శని. మీ వృత్తి నుంచి ధనం అనేది ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుందని శని బట్టే చూస్తాం అనమాట. అందుకోసంగా D10 చార్ట్ లో శనికి ప్రత్యేకమైన గుర్తింపు అంటూ ఉంటది. ఆయనే మీకు మంచి చేస్తాడనమాట మీకు వృత్తిపరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.